Today, uh, nowadays education system in India, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఎంతవరకు పిల్లలకు ఉపయోగపడుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు ఒక ఐడియా ఉంది, ఇలా మారిస్తే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది అని ఒక చిన్న ఐడియాని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ ఐ టు డోంట్ నో. అంటే ఇలా ఉంటే బాగుంటుంది, అంటే పిల్లలలో ఉన్నటువంటి స్కిల్స్ కానీ ఇవి డెవలప్ చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక సలహా మాత్రమే ఇది. బెటర్ వి విల్ డిస్కస్ దట్ టుడే, హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్టికులర్లీ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. సో ఇప్పుడు ఎలా ఉందంటే యాక్చువల్గా మనకి అకార్డింగ్ టు గవర్నమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఫస్ట్ నుంచి 10th వరకు. అంటే దాన్ని ప్రైవేట్ స్కూల్స్ సెక్టార్లోకి వచ్చేసరికి దానికి ముందుగా ఫస్ట్ క్లాస్కి ముందుగా మనకి నర్సరీ ఉంటుంది, ఎల్కేజీ, యూకేజీ, లోవర్ అండ్ కిండర్ గార్టెన్, అప్పర్ కిండర్ గార్టెన్, ఎల్కేజీ, యూకేజీ, రైట్. సో ఇవి రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వెరీ కామన్ ఫర్ ఆల్ ప్రైవేట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కామన్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం అనేది డిఫరెంట్ చూస్తే మిగిలినంతా వెరీ కామన్గా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ టైమింగ్స్ చూసుకుంటే డిఫరెంట్గా మేబీ ఒక 8:30 ఆర్ మేబీ 9 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 4:30కి స్కూల్ అయిపోద్ది, 4:30 వరకు స్కూల్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ దెన్ దట్ చిల్డ్రన్ విల్ లెర్న్ ఎట్ హోమ్, లేదా బయట తిరుగుతారా లేకపోతే ఓన్గా చదువుకుంటారా, ఇవన్నీ దట్ ఈస్ కంప్లీట్లీ దేర్ విష్. అండ్ ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసరికి వీఆర్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ కేర్ యాక్చువల్లీ కంపారిటివ్లీ గవర్నమెంట్ స్కూల్. కొంచెం ప్రైవేట్ స్కూల్స్లో ఆ పిల్లల మీద కొంచెం ప్రెషర్ కానీ టేకింగ్ కేర్ ఆఫ్ కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది యూజువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ టైమింగ్ ఆఫ్ 8:30 తీసుకుందాం, మార్నింగ్ టైం 8:30 తీసుకుంటే 8:30 నుంచి ఈవినింగ్ మోస్ట్ ప్రాబబ్లీ 6:30 వరకు. అండ్ 10th క్లాస్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఎగ్జామినేషన్స్ దగ్గర చేసి అది 7:30 లేదంటే 8:30 అండ్ ఫ్యూచర్లో 9 or 9:30 కూడా అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, సో చిల్డ్రన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, సో వాళ్ళని ఎక్కువగా కేర్ చేయాలి, ఎక్కువ మార్కులు తెప్పించాలి. ఇది జనరల్గా ఉన్నటువంటి ఒక టార్గెట్, అంటే ఫ్రమ్ పేరెంట్స్ సైడ్స్ నుంచి ప్రెషర్ కానీ ఇదర్ మేనేజ్మెంట్ సైడ్స్ నుంచి ప్రెషర్ కానీ. సో వీఆర్ ఇంక్రీజింగ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్స్. సో ఆటోమేటికల్లీ సో 6:30 అనే టైము గ్రాడ్యువల్గా 8:30 or 9 or 9:30 అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇదంతా ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్స్ యొక్క స్కోప్. సో సబ్జెక్ట్స్ చూస్తే జనరల్గా బోత్ గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ యూజువల్గా ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, యూజువల్గా మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ హిందీ ఉంటుంది కామన్గా. అండ్ సెకండ్ లాంగ్వేజ్ యూజువల్లీ సెకండ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, వాళ్ళకి తెలుగు ఆర్ హిందీ ఆప్షన్ ఉంటుంది కాబట్టి. అండ్ థర్డ్ లాంగ్వేజ్ ఆబ్వియస్లీ ఇంగ్లీష్, ఇట్స్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఎవ్రీబడి కెన్ లెర్న్, సో థర్డ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అండ్ లేటర్ మన దగ్గరికి వచ్చేసరికి గ్రూప్ సబ్జెక్ట్స్, ఇవన్నీ లాంగ్వేజెస్లోకి వస్తే నాన్ లాంగ్వేజెస్ వచ్చి ఒకటి ఫిజికల్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ సోషల్, ఇవి కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్. సో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 సబ్జెక్ట్స్. సో స్టూడెంట్ హ్యావ్ టు లెర్న్ 7 సబ్జెక్ట్స్. యూజువల్గా రీసెంట్గా ఒక స్వామీజీ ఎవరో కానీ వీడియోలో చెప్తూ ఉంటే విన్నాను, a teacher cannot teach all subjects but how a child can learn all subjects. ఇది అప్పటికప్పుడు జనరల్గా చాలా మంది నవ్వుకున్నారు, కానీ దీంట్లో ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్ అనిపించింది నాకు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే స్టూడెంట్ అనేవాడు ఆల్ సబ్జెక్ట్స్ చదవాలి, అండ్ దట్ వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ కూడా ఏంటి, ఆల్ సబ్జెక్ట్స్లో వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఊరికే ఏదో టైంపాస్ కాకుండా, పాస్ మార్కులు కాకుండా మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి గ్రేడ్ తెచ్చుకోవాలి. అంటే గ్రేడ్ సిస్టమ్ తీసేసారు ఆల్రెడీ, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మార్కుల సిస్టమ్ వచ్చింది.
సో మార్కుల సిస్టంలో ఏం చేయాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం చదవాలి. సో రకరకాల ప్రెషర్స్ అనేవి ఉంటాయి వాళ్ళ మీద, అంటే పేరెంట్స్ సైడ్ నుంచి యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ సైడ్ నుంచి కూడా. సో ఏం చేస్తున్నారు వాళ్ళు, 7 సబ్జెక్ట్స్ చదవాలి, 7 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇందులో ఏ 2 సబ్జెక్ట్స్ అయినా ఒకేలా ఉంటాయా, ఉండవు. కంప్లీట్లీ దే ఆర్ డిఫరెంట్. ఈ సబ్జెక్ట్కి అసలు ఇంకొక సబ్జెక్ట్తో సంబంధమే ఉండదు, అబ్సల్యూట్లీ డిఫరెంట్. సో అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ చదివి వాటిలో కంప్లీట్ మార్కుల కోసం, అంటే నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ మీద అయితే మాత్రం కాదు నేను మ్యాక్సిమం చెప్పగలను. ఎందుకంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ మీద ఒక 10 చాప్టర్స్, ఒక 14 చాప్టర్స్, 15 చాప్టర్స్, ఒక కన్స్ట్రక్టెడ్ మెటీరియల్ ఉంటుంది. ఆ కన్స్ట్రక్టెడ్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ ఏం చేయాలి, అది కంప్లీట్గా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడమో లేదంటే అండర్స్టాండ్ కాకపోతే బై హార్ట్ చేయడమో చేసి కంప్లీట్గా అందులో కంప్లీట్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో మార్కులు రాకపోతే వాడికి ఏం రాలేదు అంటే ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ఒకడికి నాలెడ్జ్ ఉంది అంటే ఆ నాలెడ్జ్ ఎలా బయటపడుతుంది, బికాస్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి అంటే వాడు బాగా చదువుతున్నాడు, మార్క్స్ రావట్లేదు సరిగా చదవట్లేదు. ఇది కామన్ గా తీసుకునే క్రైటీరియా ఇది, మార్కులు తెచ్చుకుంటే. అండ్ స్కూల్స్లో కూడా ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే ఆ స్కూల్ మంచిది, యావరేజ్ మార్కులు వచ్చినాయి టీచర్లు బాగా చెప్పట్లేదు. అంటే జనరల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తీసుకునే ఒక కాన్సెప్ట్ అది. ఓకే, ఇదంతా పక్కన పెడితే సో ఎడ్యుకేషన్ సిస్టంలో 7 సబ్జెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదువుతున్నారు కదా. ఈ 7 సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ మీద కూడా స్టూడెంట్కి ఒక ప్రాపర్ ఆర్ కంప్లీట్ నాలెడ్జ్ అనేది రాదు. ఎందుకంటే ఒకటే సబ్జెక్టు లేదా 2 సబ్జెక్టులు కాదు వాడికి, ఆల్మోస్ట్ 7 సబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ ట్రాక్స్ 7 కూడా. ఆ 7 డిఫరెంట్ ట్రాక్స్ లోను చదువుకుంటూ పోవాలి, అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు తెచ్చుకోవాలి. వాడి యాంగ్జైటీ, వాడి ఇంట్రెస్ట్ ఎంతసేపు నీడ్ టు ఎక్వైర్ మోర్ మార్క్స్, నాట్ మోర్ నాలెడ్జ్, మోర్ మార్క్స్. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. సో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే దాంట్లో ఏం చేస్తాడు, వాడికి అర్థం కాకపోతే బై హార్ట్ చేయడము. కొద్దిమంది మ్యాథ్స్ అర్థం కాలేదు అనుకోండి, మ్యాథ్స్ అర్థం కాకపోతే వాడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు, వాడు ఏం చేస్తాడు, సింప్లీ బై హార్ట్ చేస్తాడు ఇక. సో ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో నేను అనుకునే సిస్టమ్ ఏంటంటే యూజువల్గా ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిపోయింది, 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ వస్తుంది మనకి. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆ ఇంటర్మీడియట్లో మళ్ళీ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అండ్ లాటర్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకున్నాడు. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో 6 సబ్జెక్ట్స్ వచ్చినాయి అక్కడ. 6 సబ్జెక్ట్స్ వచ్చేసరికి మళ్ళీ ఇవి అవి. బైపీసీ తీసుకున్నాడు, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, రైట్. అండ్ ఇంటర్మీడియట్ బైపీసీ బయాలజికల్ సైన్స్లో ఫిజికల్ సైన్స్, వాడికి బయాలజికల్ సైన్స్ ఉంటుంది. అందులో బయాలజికల్ సైన్స్లో జువాలజీ, బాటనీ 2 ఉంటాయి. సో అవి కూడా దేని ట్రాక్ దానిదే, కంప్లీట్గా డిఫరెంట్ ట్రాక్స్ అవి అన్ని. వాటిలో కూడా అన్నిటిలోనూ మార్కులు తెచ్చుకోవాలి, ఇది ఒక పెద్ద టాస్క్. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని డిగ్రీకి వచ్చాడు. డిగ్రీకి వచ్చేసరికి వాడు అక్కడ గ్రూప్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో బిఏ, బీకామ్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బిఏ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, అందులో కూడా తెలుగు ఉంటుంది, మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది. దాంతోపాటుగా బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, రైట్, అండ్ ఎకనామిక్స్, సివిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ తీసుకున్నాడు, అందులో కూడా తెలుగు, ఇంగ్లీష్ చదవాలి. దాంతోపాటుగా ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, అదే కంప్యూటర్ సైన్స్ తీసుకురావడానికి మనకి ఫిజిక్స్ ఉంటుంది, మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, లాంగ్వేజెస్ ఉంటాయి. సో అంటే పర్టికులర్గా ఒక డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పీజీ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ అప్పుడు దాని యొక్క సివియారిటీ తగ్గుతుంది. ఏంటి, అక్కడ ఈ లాంగ్వేజ్లు కూడా గోల్ తప్పుతుంది, అక్కడ లాంగ్వేజ్లు గోల్ తప్పుతుంది కంప్లీట్గా. ఏంటి, గ్రూప్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ చదివి, బీజెడ్సీ చదివి వచ్చినటువంటి స్టూడెంట్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి వాడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఒక గ్రూప్ తీసుకుంటాడు. ఏంటి అంటే 10th క్లాస్లో ఇవి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ ఆర్ బైపీసీ ఆర్ సిఈసి ఆర్ హెచ్ఈసి, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇక్కడ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. అండ్ ఇంకా మనకి ఎంఈసి కూడా వచ్చింది, ఎంఈసి మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్. సో ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. దీంతో పాటుగా మళ్ళీ మనకి తెలుగు ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీషు ఏదో ఒకటి మొత్తం సబ్జెక్ట్ ఉంటాయి.
సో ఇవి కూడా చదవాల్సిన పరిస్థితి. అండ్ డిగ్రీకి వచ్చాడు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీకి వచ్చాడు. డిగ్రీకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ వాడు అనుకోండి, BZC అంటే బయోలాజికల్ సైన్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చదవాలి. అండ్ ఎంపీసీ వాడు వచ్చాడు, వీడికి మళ్ళీ మ్యాథ్స్ 1, 2 పేపర్స్. అండ్ వీటితో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ వాడికి. అండ్ ఇంకెలాగో కామర్స్ అంటే కామర్స్ ఐ థింక్ దాంతో పాటుగా లాంగ్వేజెస్, ఇంగ్లీష్ కామన్. సో ఇవన్నీ చదువుకుంటూ పోయేసరికి మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పీజీకి వచ్చినప్పటికీ అప్పుడు ఈ గ్రూపులు బాగా తప్పుతుంది. ఇవి తీసేసి ఓన్లీ పర్టికులర్గా వాడి బాటనీయా, జువాలజీయా, లేకపోతే పర్టికులర్ ఓన్లీ ఫర్ మ్యాథ్సా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేంత వరకు ద స్టూడెంట్ నీడ్ టు లెర్న్ ఆల్ సబ్జెక్ట్స్, అన్ని చదువుకుంటా ఉండాలి. వాడికి నాలెడ్జ్ బేస్ అనేది పక్కన పెడితే వాళ్ళు ఈ యొక్క బర్డెన్ ఎక్కువైపోతుంది. ఈ బర్డెన్ ఎక్కువ అవుతుంది. బర్డెన్ వల్ల ఏమవుతుంది, ఈ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ పర్టికులర్ వన్ సబ్జెక్ట్, రైట్? సో దీన్ని ఏమంటున్నారంటే నేను స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి, అంటే దిస్ ఈస్ వాట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్, రైట్? లేదు 10th క్లాస్ తర్వాత మనకి పాలిటెక్నిక్ అని ఒకటి ఉంటుంది. పాలిటెక్నిక్ అంటే చాలా టెక్నిక్స్, మెనీ టెక్నిక్స్. పాలిటెక్నిక్స్ లో కూడా మళ్ళీ చాలా రకరకాలు ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అందులో వెరైటీస్ ఉన్నాయి. అదొక 4 years 5 years అది చదువుకుంటూ పోవాలి. ఆ తర్వాత మళ్ళీ బీటెక్ మళ్ళీ 2 years 3 years చదువుతాడు. చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తే స్కిల్ బేస్డ్ ఏం కనపడదు. సర్టిఫికేట్ ఉంటుంది, మార్కులు ఉంటాయి అందులో. వాడికి చూస్తే స్కిల్స్ బేస్ మీద ఏమీ నాలెడ్జ్ అయితే ఉండట్లేదు. అంటే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్ దట్ ఈ సిస్టమేటిక్ కాకుండా నేను అనుకునేది ఏంటంటే పర్టికులర్గా, అంటే ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్ అండ్ వెదర్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఆర్ నాట్ ఈజ్ సెకండరీ. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 classes వరకు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి కావాల్సినటువంటి నాలెడ్జబుల్ బేస్డ్ మీద మనం అనుకున్నటువంటి అన్ని సబ్జెక్టులు అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 subjects, రైట్? అండ్ ఇవి 3 బాగా నేర్పించిన తర్వాత, అంటే ఏ లాంగ్వేజ్ లో వాడు బాగా డెవలప్ అవుతున్నాడో బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత, రైట్? ఇంకా 4th class నుంచి ఏదర్ తెలుగు ఆర్ హిందీ ఏదో ఒక దాన్ని మాత్రమే మనం మేజర్ గా తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ గుడ్ ఇన్ హిందీ అనుకోండి, ఓన్లీ హిందీ తీసుకుని తెలుగుని పక్కన పెడతాం. లేదా ఈజ్ గుడ్ ఇన్ తెలుగు ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ తెలుగు, హిందీ పక్కన పెట్టి తెలుగు తీసుకుందాం, రైట్? తీసుకున్న తర్వాత దాంట్లో పాటు కంపల్సరీ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఒకటి కావాలి మనకి ఈ రోజుల్లో. ఎందుకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎందుకు కావాలి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారంటే సోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అండ్ ఫ్యూచర్ అవైలబిలిటీ ఆల్సో బిన్ ఇంగ్లీష్. ఫ్యూచర్ అసలు ఇంగ్లీష్ రాకపోతే ఫ్యూచర్ రాలేదు, ఫ్యూచర్లో ఏమీ లేదు, ఏం చేయగలరు, ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, రైట్? సో నర్సరీ నుంచి 10th class వరకు చదివిన ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు కూడా ఇంగ్లీష్లో ప్రాపర్గా మాట్లాడలేరు. ఒక 10th class స్టూడెంట్ ఇంగ్లీష్లో గ్రామర్ ప్రాపర్గా రాదు 10th classకి వచ్చిన తర్వాత కూడా, దో ఈ స్టడీయింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం సిన్స్ నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం నుంచి చదువుతాడు. 10th వచ్చేసరికి ఇంకా వాడికి ఇంగ్లీష్లో నాలెడ్జ్ రాదు, ఇంగ్లీష్లో 100% మార్కులు రావు. అప్పటికి ఇంకా గ్రామర్ ప్రాక్టీస్ చేస్తుంటాడు, గ్రామర్ చదువుతూ ఉంటాడు, ఆ టెన్సెస్, వాయిస్ వాటి మీద అయితే కంప్లీట్ నాలెడ్జ్ అయితే రాదు, స్టిల్ లెర్నింగ్ అవుతూనే ఉంటుంది. ఎందుకు ఇంగ్లీష్ మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయాలంటే మిగిలిన సబ్జెక్ట్స్ ఉన్నాయి, టైం సరిపోదు వాడికి. తెలుగు చదవాలి, హిందీ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, బయాలజీ చదవాలి, మ్యాథ్స్ చేయాలి, సోషల్ చదవాలి, సో మ్యాప్ పాయింటింగ్ చేయాలి, చాలా విషయాలు ఉంటాయి. సో ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా హైలీ డిఫికల్ట్ వాడికి. సో దట్ ఏమవుతుంది, కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేయలేక స్టిల్ లెర్నింగ్ టిల్ 10th class వచ్చినా సరే ద స్టూడెంట్ ఈస్ గో ఆన్ ప్రాక్టీసింగ్ అండ్ గో ఆన్ స్టడీయింగ్ ఇంగ్లీష్, రైట్? ఓకే, సో ఆ విషయాలు పక్కన పెడితే ఇక్కడ హిందీ ఆర్ తెలుగు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ అనుకుందాం. హిందీ తర్వాత వాడికి మెజారిటీ ఇంగ్లీష్ కావాలి. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఫారెన్ వెళ్ళాడు అనుకోండి, ఇంగ్లీష్ డెఫినెట్లీ కావాలి కాబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి. సో ఎప్పటి నుంచి 4th class నుంచి 10th వరకు, 4th to 10th వరకు మనం అనుకున్నటువంటిది, రైట్? సో దీంతో పాటుగా వాడికి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో సైన్స్,
సైన్స్ అంటే మాకు మేబీ వాళ్ళకి ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ లేదా మ్యాథ్స్ వాడికి బాగా ఇష్టం, బాగా లాజికల్గా ఆలోచిస్తున్నాడు, బాగా షార్ప్గా ఉన్నాడు, మ్యాథ్స్ చేస్తున్నాడు, రైట్? మ్యాథ్స్ లేదా సోషల్. సో ఈ 3 సబ్జెక్ట్స్ లో ఏ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ ఆర్ బయాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ 5th వరకు మనం 6th క్లాస్ వరకు ఈవీఎస్ అంటే 6th నుంచి 6th 7th సైన్స్ అంటూ మరి 8th వచ్చిన తర్వాత మరి దాన్ని బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ వేరియేషన్ చూపిస్తాం. సో అలా కాకుండా నేనేమంటానంటే సైన్స్ అంటే పర్టికులర్ గా 4th క్లాస్ నుంచి అది ఫిజిక్సా బయాలజీయా సపరేట్ చేసి ఓన్లీ ఆ పర్టికులర్ సబ్జెక్ట్, రైట్? లేదు హీఈస్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, ఓన్లీ మ్యాథ్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసేలాగా. లేదు ఈస్ గుడ్ ఇన్ సోషల్, ఓన్లీ సోషల్ అంటే అలాంగ్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఎయిదర్ ఎనీ వన్ సబ్జెక్ట్ అండి, ఎయిదర్ ఫిజికల్ సైన్స్ ఆర్ బయాలజీ ఆర్ మ్యాథ్స్ ఆర్ సోషల్. దీంతో పాటు ఏదో ఒక అడిషనల్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఈస్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, సో హిందీ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఎప్పటి వరకు 4th నుంచి 10th వరకు, 4th to 10th వరకు ఓన్లీ 3 సబ్జెక్ట్స్. 3 సబ్జెక్ట్స్ కి మనం మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అక్కర్లేదు కదా, రైట్? ఈ సబ్జెక్ట్ 2 పీరియడ్స్ తీసుకున్న 6 పీరియడ్స్. 6 పీరియడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 8:30 నుంచి 45 మినిట్స్ అదే 45 మినిట్స్ ఒక 1 o'clock వరకు పెట్టుకుందాం. 8:30 to 1 o'clock. 1 o'clock లంచ్ అయిపోతే 1 నుంచి 1:30 వరకు లంచ్ తీసుకున్నాడు అనుకుందాం. సో తర్వాత 1:30 నుంచి ఒక 4:30 వరకు, 1:30 నుంచి 4:30 వరకు స్టూడెంట్ కి స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్. స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మనకి పాలిటెక్నిక్ లో కొంతవరకు చూస్తాం, అంటే మెకానికల్ ఇంజనీర్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఈ వర్క్స్ ఉంటాయి. లేదు కొంతమందికి అగ్రికల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అంటే చాలా మందికి తెలియదు. విలేజెస్ లో ఉండే వాళ్ళు నార్మల్ గా చూస్తూ ఉంటారు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఏంటి అనేది. సో దాన్ని కూడా మనం బుక్స్ లో చదువుకుంటున్నాం ఈ రోజున. అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్, ఎలా ప్రొడక్షన్ చేస్తారు, ఫార్మర్ ఏం చేస్తాడు, ఆ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఎలా చేంజ్ చేస్తాడు, ఇవంతా చదువుకుంటున్నాం. చదువుకుంటే కొంతవరకు గుర్తుంటే కొంత మర్చిపోతారు. అలా కాకుండా నేనేమంటానంటే స్కిల్ బేస్డ్ యాక్టివిటీస్ ఉండాలి వాళ్ళకి. అంటే ఆఫ్టర్నూన్ 1:30 నుంచి 4:30 వరకు, అంటే 2:30, 3:30, 4:30 ఒక 3 hours వాళ్ళు కంప్లీట్ క్లాస్ రూమ్ నుంచి బయటకు తీసుకుపోయి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి వాడికి చూపించాలి, వాటితో చేయించాలి. అంటే దీనికి యాక్చువల్గా చాలా సోర్సెస్ కావాలనుకోండి. అండ్ ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక మాకు ఫోకస్ చేయగలిగితే, లేదా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కనుక ఒకవేళ వాళ్ళు నిజంగా డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ప్రొవైడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అంటే కొన్ని స్కూల్స్ ఆల్రెడీ కొన్ని చోట్ల కొన్ని స్కూల్స్ చూస్తున్నాం, దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ దట్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈ విషయంలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కానీ, లేదు వాడికి మెకానికల్ గా బాగా ఇంట్రెస్ట్ ఉంది, బైకులు అవి పార్ట్స్ ఇప్పడం మళ్ళీ బిగించడం, సైకిల్స్ కానీ లేదా ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ కానీ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది, అది చేయించండి. ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్, లేదా వాళ్ళు స్పోర్ట్స్ లో బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు, వాడు బాగా క్రికెట్ బాగా ఆడతాడు, ఓకే 1:30 నుంచి 4:30 వరకు జస్ట్ ఆస్క్ హిమ్ టు ప్రాక్టీస్ క్రికెట్. ఆ క్రికెట్ ఆడే వాళ్ళందరినీ క్రికెట్ ప్రాక్టీస్ కి ఒక పర్టికులర్ కోచ్ని పెట్టి క్రికెట్ ప్రాక్టీస్ చేయించాలి, రైట్? లేదా మా వాళ్ళు పెయింటింగ్ బాగా వేస్తారు, పెయింటింగ్ ప్రాక్టీస్, రైట్? ఆర్టిస్టులు ఉన్నారు మా వాళ్ళు చేస్తారు, రైట్? లేదా మా వాడికి వుడ్ వర్క్ బాగా ఇష్టం, రైట్? ఆ వుడ్ వర్క్ లో వాడికి ట్రైనింగ్ ఇప్పించాలి. సో ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ని బట్టి వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది, వాడు ఏం చేయగలుగుతున్నాడు, ఏ విషయాల్లో బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద వాడికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours ప్రతిరోజు కనుక ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఆల్మోస్ట్ వాడు 10th క్లాస్కి వచ్చేసరికి ఇవి ఎలాగో చదువుతాడు ఎడ్యుకేషన్ సిస్టమ్. వీటితో పాటు వీటికి ఎలాగో ఆ మెరిట్ సర్టిఫికేట్ ఇస్తాం. మెరిట్ సర్టిఫికేట్ తో పాటు ఒక అనదర్ సర్టిఫికేట్ ఏంటి, స్కిల్ బేస్డ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. అంటే హీస్ గుడ్ ఇన్ అగ్రికల్చరా, లేకపోతే ఎలక్ట్రికల్సా, మెకానికలా, పెయింటింగా, లేకపోతే స్పోర్ట్స్ మెనా ఏంటనే దాని మీద ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద హీఈస్ కంప్లీట్లీ స్కిల్డ్ అండ్ ఒక స్కిల్ బేస్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా చేయగలిగితే వాడికి సబ్జెక్ట్ లో నాలెడ్జ్ ఉంది, నార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించి, అండ్ హీస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, అండ్ దాంతో పాటుగా ఒక స్కిల్ బేస్డ్ సర్టిఫికేట్ వస్తుంది. సో
నార్మల్గా బయటికి వెళ్ళిన తర్వాత వాడు 10th క్లాస్ తర్వాత ఏంటి, 10th క్లాస్ వరకు అంటే కంప్లీట్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే లైక్ పాలు తాగే పిల్లవాడు లెక్క, వాడికి ఏం తెలియదు, అసలు ఏం తెలియదు. చాలా మంది స్కూల్ పిల్లల్ని చూస్తే ఈరోజు బయట పబ్లిక్ నాలెడ్జ్ ఏం ఉండదు వాళ్ళ దగ్గర, ఓన్లీ చదవడం, ఇంటికి రావడం. బయటికి వెళ్ళి ఏమైనా తేవాలన్నా కూడా వాడికి తెలియదు, ఒక ప్లేస్లో వదిలిపెడితే ఇంటికి ఎలా రావాలో కూడా తెలియదు వాడికి. అంటే అవేర్నెస్ అనేది ఉండట్లేదు, నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ 4 రూమ్లో క్లాస్ రూమ్లో 4 గోడల మధ్య ఉండిపోవడం తప్ప వాడికి స్కిల్ బేస్డ్ నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. సో దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్. ఒకవేళ ఇలా చేయగలిగితే మన ఇండియాలో చాలా మంది యూత్ ఉన్నారు, కంపారిటివ్లీ అదర్ కంట్రీస్. మన కంట్రీలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కువ మంది యంగ్ జనరేషన్ ఉన్నారు. వాళ్ళని ప్రాపర్గా మనం గైడ్ చేయగలిగితే, వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కిల్స్ డెవలప్ చేయగలిగితే, ఒక సర్టెన్ ఏజ్కి వచ్చేసరికి, అంటే నాట్ మేబీ ఇంటర్మీడియట్ 10th క్లాస్ తర్వాతనే వాడికి జాబ్ రాకపోవచ్చు, మేబీ ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాడు క్రికెట్ ప్రాక్టీస్ చేసాడు అనుకోండి, కంప్లీట్గా 10th క్లాస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ వాడు క్రికెట్లో జమ్ అయిపోతాడు. రీసెంట్గా చూసాం మన ఒక ఐపీఎల్ ఆక్షన్లో 13 years బాయ్ 1.1 crores ఆక్షన్లో కొన్నారు వాడిని, బికాస్ ఆఫ్ హిస్ టాలెంట్ ఇన్ క్రికెట్. సో అలాగే మిగిలిన వాటిలో మాత్రం ఎందుకు జరగదు, డెఫినెట్గా జరుగుద్ది. మనం దాన్ని ప్రొవైడ్ చేయగలిగితే స్టూడెంట్స్ కెన్ మేక్ మెనీ థింగ్స్, మెనీ మిరాకిల్స్. కాకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దాన్ని కొంచెం చేంజ్ చేయగలిగితే డెఫినెట్గా we can give the best to the students and we can give the best students to the nation also. అంతేగాని ఇదే పాత చింతకాయ పచ్చడిలో పోతామంటే మాత్రం మేబీ ఫ్యూచర్ అనేది చాలా డిఫికల్ట్ ఉంది, చాలా కాంపిటేటివ్గా ఉంది వరల్డ్, అండ్ ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ ఫర్ ద చిల్డ్రన్ టు బి సర్వైవింగ్. ఇట్స్ ఓన్లీ మై ఒపీనియన్ అండ్ మై ఐడియా. ఇక్కడ ఈ ఐడియా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.